మంత్రి గారు స్కూల్ కట్టామని చెప్తున్నారు. ఈ 5 ఏళ్లలో అసలు రిక్రూట్మెంట్, టీచర్స్ రిక్రూట్మెంట్ లేదు కదా. వస్తుంది, రేపు వస్తుంది. మీ స్కూళ్ళు కట్టి రిక్రూట్మెంట్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా చెప్తాను. రేపు రిక్రూట్మెంట్ విధానం వేరు, స్కూల్లో మాస్టర్ విధానం వేరు. ఇది రిక్రూట్మెంట్ వచ్చి రేపు త్వరలోనే ప్రకటిస్తాము. దాని గురించి దాంట్లో ఏ విధమైన సందేహం ఎవరికి అక్కర్లేదు. ఇంత ముందే చెప్పాను, పండగ అయిన తర్వాత చేస్తామని చెప్పాను. త్వరితగతంగా రేపు చేస్తాము. ఆగండి మరి మీరు అడిగింది సమాధానం చెప్పాలి కదా. లేకపోతే మీరు పేస్టెంట్ కట్ చేసి లేని పని రాసేస్తారు. నా భయం అది. అందుకు చేస్తాం. కానీ మీరు అన్న చూసా మాస్టర్ని ఏ స్కూల్లోనైనా మాస్టర్ లేకుండా ఉన్నా చెప్పండి మీరే కదా, మీరు విలేకరులే కదా. వాళ్ళ స్కూల్ నుంచి చూపెట్టండి కాదు. దాంతోపాటు అవసరం ఉంది. ఎందుకంటే మేము తెచ్చిన కాన్సెప్ట్ సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ అంటే సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు వీటికన్నిటికీ ఒక్కో టీచర్ ఉండాలి. ఇంతకుముందు 1వ తరగతి నుంచి 6వ తరగతి ఒక టీచర్ చెప్పడం కాదు. ఇవాళ కాన్సెప్ట్ తీసుకొచ్చాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియంని ప్రోత్సహించాం కాబట్టి, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 ఉండాలి కాబట్టి, ఆ 2 చెప్పుకునే స్థాయికి మరి ఉపాధ్యాయుడు కూడా ఎదగాలి కాబట్టి, వాళ్ళకి ట్రైనింగ్ ఉపకరణలు పెట్టి చేయాలి కాబట్టి, వాటితో పాటు సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ని పెట్టాం కాబట్టి, దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి కాబట్టి ఇవన్నీ చేసుకొస్తున్నాం. ఎక్కడ కూడా ఏ విధమైన సమన్వయ లోపం లేకుండా సమన్వయంతో అటు టీచర్లు కానీ, ఇటు ప్రభుత్వ అధికారులు కానీ, ఇటు గవర్నమెంట్ కానీ, మేము కానీ, మంత్రులు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్య ఎప్పటికప్పుడే మా దృష్టికి వస్తే దాన్ని పరిష్కరిస్తూ కార్యక్రమం చేస్తున్నాం.